ఎంతమంది ప్రభు నాతో మాట్లాడతాడు తన వాక్యం ద్వారా అని విశ్వసించిన వారు ఉన్నారు? చేతులెత్తి దేవుని స్తుతించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈనాటి ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 8వ వచనం నుండి ఆఖరి వచ్చిన వరకున్న భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒక వచనం మీరు, ఒక వచనం నేను. 97వ కీర్తన 10వ వచనం నుండి. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనము అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులారా, అందరూ కలిసి, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈరోజు ఒక సుదీర్ఘమైన వర్తమానాన్ని ప్రభు ఇచ్చారు. కానీ క్లుప్తంగా దాన్ని మీ ఎదుట తీసుకొని వస్తాను. ఈనాటి ధ్యానం కొరకు ఇందులో 3 సందేశాలు ప్రభు నాకు ఇచ్చాడు. కానీ దేవుని చిత్తమైతే 1-2 సందేశాలు మీకు ఇచ్చి నేను తొలిది గదిని ఆరాధన ముగిస్తాను. ఈ మాట నా వెనుక చెప్పండి. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే వాస్తవికమైన ప్రేమ నీలో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల వాస్తవికమైన ప్రేమ నీలో ఉంటే, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకోనండి. చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అనటానికి ఇది ఒక మాదిరి. నేనైనా నీవైనా దేవుని ప్రేమిస్తుంటే, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనాన్ని అసహ్యించుకోండి. ఓ మాట చెప్తాను, వినండి. నువ్వు దేవునిని వెంబడిస్తున్న వ్యక్తివైతే, నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే, లోకం నిన్ను పరీక్షిస్తుంది. నీ తల్లిదండ్రులు నిన్ను పరీక్షిస్తారు. సమాజం నిన్ను పరీక్షిస్తుంది. దైవజనుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తుంటే చెడుతనాన్ని నువ్వెంత అసహించుకుంటున్నావు. పాపాన్ని, చెడుతనాన్ని, అసహ్యమైన దాన్ని నీవెంతగా అసహించుకుంటున్నావో అంతగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనటానికి రుజువు. ఒకడు చెడుతనాన్ని అనుభవిస్తూ, చెడుతనాన్ని జుర్రుకుంటూ, పాపములతో పొర్లుతూ, అపవిత్రతతో అంటుకట్టబడి
లోకంతో రాజీ పడిపోయి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం. దేవుని ప్రేమించేవాడు చెడుతనాన్ని ఎంతగా అసహించుకుంటున్నాడో పరీక్షింపబడతాడండి. ఈ లేఖనం నుండి మొదటి తలంపుగా, నువ్వు దేవునిని ప్రేమించే వ్యక్తివైతే పాపాన్ని, చెడుతనాన్ని, దేవునికి అసహ్యమైన దాన్ని నీవెంతగా అసహించుకుంటున్నావు అన్నది ముఖ్యం. కన్ను చెడుతనాన్ని అసహించుకోకుండా పాపంలో పొర్లుతూ అపవిత్రతతో అంటుకట్టబడి దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? అబద్ధమాడుతున్నావు. నువ్వు దేవునిని కాదు ప్రేమించేది, లోకాన్ని. నువ్వు దేవునిని కాదు ప్రేమించేది, శరీర ఇచ్చలను. నువ్వు దేవుని కాదు ప్రేమించేది, సుఖభోగాలను. నువ్వు దేవునిని వెంబడించేది ఎందుకో తెలుసా? స్వార్థంతో. నువ్వు దేవునిని ప్రేమించేది ఎందుకో తెలుసా? ఆయన నీడ చాటున బ్రతికిపోవటానికి. నువ్వు దేవునిని ప్రేమించేది ఎందుకో తెలుసా? ఆయన నామమున వచ్చే విలువను స్వతంత్రించుకోవటానికి తప్ప నువ్వు దేవునిని ప్రేమిస్తున్న వ్యక్తివి కాదు. నిజంగా నువ్వు ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలవైతే, నువ్వు దేవునిని ప్రేమించే వ్యక్తివైతే చెడుతనాన్ని చెప్పండి అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఒకవేళ నువ్వు చెడుతనాన్ని అసహించకుండా చెడు చేస్తూ, వాక్యం ఏమంటుంది? ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల, దీన్ని ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నిలువదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇదే చెప్తుంది. ఎవడైనాను లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నిలువదు. మనం లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న చెడుతనమును అనుభవిస్తూ, పాపములో పొర్లుతూ, అపవిత్రతతో అంటుకట్టబడి ఎంత మాత్రము దానిని అసహించుకోకుండా దానితోనే కలగలిపి నువ్వు జీవితాన్ని జీవిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా? నువ్వు ప్రేమిస్తున్నది లోకాన్ని. ఒకవేళ నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకో.